యేసుక్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు ఈ సందేశాల ద్వారా మీరు ఆదరించబడుతున్నప్పుడు, అలాగే మీరు గొప్ప సమాధానాన్ని పొందుకుంటున్నప్పుడు మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవునికి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు ఈ దినాన్న మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. అలాగే గొప్ప దీవెన కూడా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు వ్యక్తిగతంగా ఇస్తున్న వాగ్దానం ఇది. తన సన్నిధి కాంతిని మనపై ఉదయింపజేయాలని, మన జీవితంలో సమాధానాన్ని నింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడి అహరోనుతోనూ వారి కుమారులతోనూ దీవించమని ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ దినాన దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీరు ఆశీర్వదించబడాలని ఈ మాటలు దేవుడు మీ ముందు ఉంచుతున్నాడు. తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, మీ కుటుంబాల్లో గొప్ప సమాధానాన్ని దేవుడు దయచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా సమాధానం లేదు. వ్యక్తిగతంగా చూస్తే వారికే సమాధానం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇతరులతో సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు వారి జీవితాలు ఎలాగుంటాయి చెప్పండి? సమాధానం లేమితో బాధపడుతున్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి వెలుగు కనిపిస్తూ ఉంది. హృదయంలో సమాధానం, సంతోషం ఉండదు. కాబట్టి ఈ సమాధానాన్ని, సంతోషాన్ని కావాలంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలం. దేవుడు తన సన్నిధి కాంతిని మన పట్ల ఉదయింపజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడునంటే దేవునితో సమయం గడిపినప్పుడు, హృదయాన్ని తెరిచి మన ప్రతి పరిస్థితిని దేవునికి తెలియపరిచినప్పుడు మన జీవితంలో ఏ పరిస్థితి మన జీవితంలో ప్రతికూలంగా ఉందో, మనకి అసమాధానాన్ని అలాగే కలవరాన్ని గురి చేస్తుందో వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మాత్రమే మనకి సమాధానం, మనకి సంతోషం, మనకి నెమ్మది. ఇంకెక్కడ పొందుకోలేం. ఒకవేళ సమాధానాన్ని కావాలన్నా, సంతోషాన్ని కావాలన్నా ఎక్కడైనా గడిపితే అది తాత్కాలికమైనదే, కానీ దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలం. మోషే సీనాయి కొండ మీద 40 దినాలు 40 రాత్రులు దేవునితో గడిపాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడిస్తున్న ఆజ్ఞలు మోషేకు తెలియపరిచాడు. అలా 40 దినాలు గడిచిన తర్వాత ఆ సీనాయి కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు మోషే స్వరూపము ప్రకాశవంతంగా మారిపోయింది. దేవుని సన్నిధి అనుభవించిన మీదట మోషే ముఖమంతా కూడా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంది. తన సన్నిధి కాంతిని నీ జీవితంలో కూడా ఉదయింపజేయాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మనకు నూతన వ్యక్తిగా కనిపిస్తాం ఈ లోకానికి. అలా లోకం కూడా మనకి
చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకోసమేనంటే లోక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి అసమాధానకరమైన పరిస్థితులు కానీ ప్రతికూలమైన పరిస్థితులు కానీ మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ దేవుని సన్నిధి కాంతిలో నుంచి మనం సమాధానాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని మీకు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. ఈ లోకంలో ఎక్కడ సమాధానం పొందుకోలేం. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మాత్రమే మన సమాధానాన్ని పొందుకోగలం. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో యవనస్తులు అయితేనేమి, అలాగే పెద్దవారు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, ఎవరి జీవితంలో కదిపినా సమస్యల వలయంగా వారి జీవితంలో ఉంటున్నాయి. సమాధానం లేదు. అది ఆర్థిక విషయాలు కావచ్చు, మానసిక పరిస్థితులు కావచ్చు, అలాగే కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే ఆత్మీయ విషయాలు కావచ్చు. ఏదైనప్పటికీ సమాధానం ఏమితో చాలామంది కనిపిస్తూ ఉన్నారు దినాన. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండడం వల్ల సమాధానం ఏమి కనిపిస్తూ ఉంది. ఇదైనా దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని సన్నిధి నీ పట్ల ఉదయింపజేసి నీకు గొప్ప సమాధానము ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సన్నిధి కాంతిని నీకు ఉదయింపజేసి నీకు నేను సమాధానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఆ రోజు మోసే అహరోను తన కుమారుడితో మాట్లాడినట్టుగానే ఏదైనా నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నాకు సమాధానం కావాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇలాంటి పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నాను ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా అని. ఏ పరిస్థితి నీ జీవితాన్ని కబలిస్తుందో, వేదనకి గురి చేస్తుందో, నిరాశ నిస్పృహకు నెట్టివేస్తుందో, వాటన్నిటినీ ప్రభు ముందు పెట్టండి. దేవుని వాక్యం ద్వారా, ఆయన వాగ్దానం ద్వారా, ఆయన ఇస్తున్న మాట ద్వారా మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని మీరు పొందుకుంటారు. తన సన్నిధి కాంతిని మీపై ప్రకాశింపజేసి మీ జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ ప్రతికూలత మీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ సమస్య మీ జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభుకి అప్పగిద్దాం. ప్రభు నుండి సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుందాం. తన సన్నిధి కాంతిని మనం అనుభవించి సమాధానం పొందుకుంటంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీ సమాధానాన్ని మా ప్రియుల జీవితాల్లో కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా జీవితాల్లో, మా ప్రియుల్లో చాలామంది ప్రభువా సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు ప్రభువా. ఆ సమస్యలు ఎప్పుడు విడుదల పొందుకుంటామని ఎదురు చూస్తున్నారు ప్రభువా. హృదయంలో అయితే సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు ప్రభువా. సమాధానకర్త దేవుడు నువ్వు ప్రభువా. వారి జీవితంలో మీ శాంతిని, మీ సమాధానాన్ని, మీ వాగ్దానాన్ని వారికి అనుగ్రహించి మీ సన్నిధి కాంతిలో నుంచి వారి హృదయాల్లో నెమ్మదిపరచమని, వారి జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించి వారి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిని మీ పట్ల ఉదయింపజేసి సమాధానకర్త యొక్క దేవుడు మీకు సమాధానం ఇచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.